నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఆధునికత, మోడర్నైజేషన్ ఒకటే అర్థం. నిన్నటి కన్నా నేడు మెరుగైన జీవితం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందడం. నేడు వేల పుస్తకాలను ఒక్క క్లిక్ తో కంప్యూటర్లో ఎనాలిసిస్ పొందగలం. మధ్యయుగాల కాలం నాటికే బౌద్ధంలో వాస్తవికవాదాన్ని ప్రవేశపెట్టిన బౌద్ధ నాగార్జునుడు తెలంగాణ ప్రాంతంలోని నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి రాబర్ట్ బాయిల్, లేవో ఇజ్నర్ మాదిరి భారతీయ రసాయన శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. వారి రసరత్న సముచ్చయము అనే రసాయనిక శాస్త్ర గ్రంథము ఎన్నో అద్భుతమైన ఫార్ములాలను నేటికి అందిస్తుంది. వీరు తెలంగాణ ప్రాంతం నుండి వెళ్లి అప్పటి నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. వీరు చిన్న చిన్న లోహాల నుండి బంగారం చేశారని ప్రసిద్ధి. ఎన్నో రాజవంశాలకు ఆర్థిక సుస్థిరత్వాన్ని అందించారు. ప్రతినిత్యం సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చే 30 సంవత్సరాల విశిష్ట అనుభవం కలిగిన డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురువుగారు, పాదాలలో నొప్పులు ఎందుకు వస్తాయి? పాదాలలో నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిగా ఏంటి అంటే పాలీ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు, రుమేటెడ్ ఆర్థరైటిస్ చెప్పుకోవచ్చు, గౌట్ ఆర్థరైటిస్ చెప్పుకోవచ్చు. తర్వాత ఇవే కాకుండా క్యాల్కేనియం స్పర్ అంటే క్యాల్కేనియం అనేటువంటి బోన్ యొక్క చివరి భాగంలో పందు కొమ్ము మాదిరిగా అలా షార్ప్ ఎడ్జ్ లాంటి ఒక బోన్ పైన బోన్ లాంటి నిర్మాణం రావడాన్ని స్పర్ అంటాం. క్యాల్కేనియం స్పర్ అంటే క్యాల్కేనియం బోన్ పైన స్పర్ లాంటిది రావడం. అంటే స్పర్ అంటే ఎముక పైన ఎముకల లాంటి నిర్మాణం రావడాన్ని స్పర్ అంటారు. సో ఇట్లా అనేక కారణాలు, అంటే గౌట్ ఆర్థరైటిస్ కావచ్చు, తర్వాత ఆర్థరైటిస్ కావచ్చు, తర్వాత క్యాల్కేనియం స్పర్ కావచ్చు. ఇట్లా అనేక కారణాల వల్ల పాదాల్లో నొప్పులు అనేటటువంటివి వస్తాయి. సో చాలా వరకు ఏంటి అంటే మా దగ్గరకు వచ్చే రోగులలో అబ్జర్వ్ చేసినటువంటి పరిశీలన యొక్క అంశాలు ఏమిటి అంటే, పాదాలలో ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు చాలా వరకు ఏంటి అంటే ఎక్స్రే తీసి చూస్తే క్యాల్కేనియం స్పర్ అనేటటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. నేను పాదాల్లో నొప్పులు అంటే సాధారణంగా ఆయుర్వేదానికి వచ్చేటప్పటికే ఎంత చెప్పినా కానీ ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం ఉన్నప్పుడు ఎవరు రారు. అసలు ఆల్మోస్ట్ వాళ్ళు బాగా వల్నరబుల్ కండిషన్లోనే ఆయుర్వేదానికి వస్తారు. ఇటీవల కాలంలో కొంచెం ట్రెండ్ మారుతుంది, కానీ బట్ ఏది మారినా కానీ కొంచెం ముదిరిన తర్వాతనే వస్తారు. ఎందుకైనా మంచిదని పాదాల్లో నొప్పులు ఉన్న వాళ్ళకు ఎక్స్రే తీయించడం అనేటటువంటిది ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాను నేను. కానీ ఎవరికి తీసి చూసినా కానీ ఇన్ జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పాదాల నొప్పున్న వాళ్ళకి ఎంతమందికి చేసినా కానీ క్యాల్కేనియం స్పర్ అనేటటువంటిది మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. తర్వాత అచిల్లస్ టెండాన్ యొక్క స్వెల్లింగ్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే మనకు పాదం వెనుక భాగంలో, అంటే మనకు కాఫ్ మజిల్ పనిచేయడానికి ఉపకరించేటటువంటి ఒకనొక టెండాన్ ఉంటుంది, దాన్ని అచిల్లస్ టెండాన్ అంటారు. దానిపైన కూడా అది రాయిలా మారిపోయి దిబ్బరొట్టలాగా అయిపోయేసి నల్లగా మాడి మస్సైనట్టుగా తయారైపోతే కాళ్ళలో కదలికలు రాకుండా పోతాయి అన్నట్లు. అందుకనే మధ్యలో చాలామంది వైద్యులు ఇటీవల కాలంలో చెప్పేది ఏంటంటే, ఆయుర్వేద వైద్యులు మధ్యలో కనీసం ఒక బకెట్లో వేడి నీళ్ళు పెట్టుకొని, ఒక బకెట్లో చల్లనీళ్ళు పెట్టుకొని, సో మార్చి దాంట్లో గల్ల ఉప్పు వేసేసి, సో మార్చి పాదాలను తీసి పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో సర్క్యులేషన్ పెరిగి నొప్పులు తగ్గే ఆస్కారం ఉంటుందని చాలామంది, ముఖ్యంగా నేనే ప్రధానంగా ఇది వ్యాప్తి చెందించాను. ఇలా చేసుకున్నట్లయితే పాదాలు సున్నితంగా ఉంటాయని చెప్పని. సో ఈ రకంగా ఆయుర్వేదంలో ఏంటి అంటే పాదాల నొప్పులు రావడానికి అనేక కారణాలను నోటీస్ చేయడం జరిగింది. అసలు వీటిని ఎలా గుర్తిస్తారు గురువుగారు? సో గుర్తించడం అంటే ప్రధానంగా ఏం లేదు, టిప్స్ పైన లెక్క పెట్టుకున్నట్లయితే పాదం కింద పెడితే నొప్పి తీవ్రంగా వస్తుందా, ముళ్ళు కుచ్చుకుంటున్నట్టుగా ఉందా, నడక చాలా భయంకరంగా ఇబ్బందిగా మారిందా, సో ఇది కంటిన్యూగా ఉందా, వాపు ఏమైనా ఉందా, ఉన్న వాపు ఏ మసాజ్ చేసినా తగ్గట్లేదా, ఇట్లాంటి కారణాలను ఫస్ట్ అనాలిసిస్ చేసి దీనివల్ల వచ్చింది, రుమేటెడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చిందా, గౌట్ ఆర్థరైటిస్ వల్ల వచ్చిందా, క్యాల్కేనియం స్పర్ వల్ల వచ్చిందా, లేదా ఇంకా కూడా ఈ పాదము యొక్క కింది భాగంలో ఒక దిండు లాంటి కుషనింగ్ లాంటి పదార్థం ఉంటుంది. అక్కడ నరువు యొక్క ఫ్లెక్సెస్ అన్ని ప్రయాణం చేస్తాయి. సో కాబట్టి అక్కడ కూడా
అక్కడ ఉండేటటువంటి సాఫ్ట్ టిష్యూ ఏదైతే కనెక్టివ్ టిష్యూ ఉంటుందో అందులో కూడా స్క్లీరోటిక్ కండిషన్ కనుక వచ్చినట్లయితే కూడా, స్క్లీరోటిక్ అంటే కణజాలము కుళ్ళిపోవడం కానీ, కణజాలము రక్తం ప్రసరణ జరగకపోవడం కానీ అట్లాంటివి జరిగితే కూడా ఆ కణజాలములో బీటలు వారినట్టుగా మారిపోయి కూడా పాదంలో నొప్పి వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. అది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్కు పనికొస్తుంది. కానీ ఎక్కువ మొత్తంలో ఈ క్యాల్కేనియం స్పర్ వల్లనే పాదంలో నొప్పి వస్తుంది. కానీ ఇంత ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. చాలా వరకు చూస్తాం ఇట్లాంటి రోగాల విషయంలో మనం ఏమిటో మనకే తెలుసు అని కూడా మెడికల్ షాప్లో తెచ్చుకొని ఫస్ట్ మందులు వేసుకుంటాం, తర్వాత ఆర్థో దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్తే అక్కడ తగ్గదు, ఇంకేదో డాక్టర్ అందరూ ఏంటి అంటే గబగబా ఏదో చూసేస్తారు అంతే. సో లోతుగా పరిశీలించి కనుక వ్యాధి నిర్ధారణ చేసినట్లయితేనే అసలు ఎందువల్ల వస్తుంది, దేనివల్ల వస్తుంది, కారణాలేంటి, ఎందువల్ల వస్తుంది, దేనివల్ల వస్తుంది, కారణాలేంటి అనేటటువంటిది స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అందువల్ల సో మనం ఇప్పటిదాకా అనుకున్న అభిప్రాయాలన్నీ ఒక ఎత్తు, ఆయుర్వేద డాక్టర్ల యొక్క ఉన్నది ఒక ఎత్తు. నేను ఈ మధ్యకాలంలో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని స్టార్ట్ చేశాను. చేస్తే వచ్చారు ఒక 60 డజన్ మంది డాక్టర్లు వచ్చారు. కానీ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఆయుర్వేద వైద్యుల్లో కూడా కొత్త యంగ్ డాక్టర్స్లలో మనము అప్డేట్ చేసుకోకపోతే మన జీవితంలో వెనుకబడిపోతాం అన్న విషయాన్ని ఆయుర్వేద వైద్యులు బాగా తెలిసిపోయింది. చాలా శ్రమ పడుతున్నారు వాళ్ళను అప్డేట్ చేసుకోవడానికి, తన్ను తాను నిరూపించుకోవడానికి, ఒక అవకాశం వస్తే తన్ను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆహారహం శ్రమిస్తున్నారు. ఈ మధ్య నేను ఆయుర్వేద దివస్ సందర్భంగా ఆ ప్రోగ్రాం మేము శ్రీ గురు ఐ కేర్ ఫార్మా వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ సందర్భంగా నన్ను మాట్లాడమన్నారు. జస్ట్ ఒక 10 నిమిషాలు మాట్లాడాను. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి అనేటటువంటి అర్హమైనటువంటి ఒక ఆకలి, భయంకరమైనటువంటి ఆకలి ఉంది. సో కాబట్టి చాలామంది వైద్యులు కూడా అప్డేట్ చేసుకుంటున్నారు. ఇంతసేపు మేమున్నామని చెప్పడం ఒకటే కాదు, మా గురు ఆయు కేర్ సంస్థ కూడా తన విశిష్టమైనటువంటి 30 సంవత్సరాల అనుభవాన్ని కూడా ఆయుర్వేద వైద్యులకు అందించి మాలాంటి వైద్యులను తయారు చేయాలన్న దృక్పథం చేతనే ఇప్పుడు ఈ యొక్క ధారావాహికమైనటువంటి గురు ఆరోగ్యవేద 2.0 కార్యక్రమంలో భాగంగా ఇంకా కొంతమంది ఆయుర్వేద వైద్యులు కూడా, యువ డాక్టర్లు కూడా ఎంతోమంది వస్తారు. సో మీకు చాలా విషయాలు చెప్తారు. నేను ఒక్కనే కాదు, ఇదొక స్రవంతిలాగా కదలాలనేది మా యొక్క అభిలాష. శ్రీ గురు ఐ కేర్ ఫార్మా వాడు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి మీరు గమనిస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి వైద్యులను మీకు మేము అందిస్తాము, ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఎందుకంటే మేము ఒక్కరమే ఉన్నామని చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసాం. ఎన్నో భయంకరమైన కేసెస్ను తగ్గించిన సందర్భాలను కూడా రికార్డ్ చేసాం. ఇంకా ఇంతకు మించి మేమే ఉన్నామని చెప్పడం కూడా మాకు ఇష్టం లేదు. మాలాంటి వైద్యులను తయారు చేయాలని కూడా శ్రీ గురు ఐ కేర్ ఫార్మా కంకణం కట్టుకుంది. గురుగారు, ఈ వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? వ్యాధిని నిర్ధారించడానికి సింపుల్ ఎక్స్రే చాలండి. ఎక్స్రే వల్ల క్యాల్కేనియం స్పర్ ఉందా లేదా తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసినట్లయితే గౌట్ ఆర్థరైటిస్ లాంటిది ఏమైనా వచ్చిందా, తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ లాంటిది, సిఆర్పి లాంటిది, AS4 టైటర్ లాంటిది చేయించినట్లయితే రుమేటెడ్ ఆర్థరైటిస్ లాంటిది ఏమైనా ఉందా అనే విషయం కూడా మనకు అర్థం. దీనికి తోడు వ్యాధి వచ్చేటటువంటి సందర్భాలు ఎలా ఉన్నాయి, ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే రోగి చెప్పేటటువంటిది. ఒకసారి ఏమైందంటే ఒక లేడీ కానిస్టేబుల్, ఆవిడ పాదంలో క్యాల్కేనియం బోన్లో హోల్ పడిపోయింది. ఇట్లనే ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది, మందులు వాడుతుంది, చేస్తుంది. ఆ వచ్చి బోన్లో ఇన్ఫెక్షన్ వచ్చి హోల్ పడిపోయింది. అట్లాంటి సందర్భంలో కాలే తీసేయాలన్న సందర్భంలో ఆవిడ వనపర్తి నుంచి వచ్చారు. కాలే తీసేయాలి అని చెప్పి అంటే నీ పాదమే పోతుందమ్మా అన్న సందర్భంలో హోల్ పడిపోయి బ్లీడ్ అవుతూ పాపం కానిస్టేబుల్గా పనిచేసేది. సో అట్లాంటి పరిస్థితులలో ఆ లేడీకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయుర్వేద ఔషధాలతో బోన్లో నెక్రోసిస్ లాగా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి క్యాల్కేనియం బోన్ పాడవుతున్న సందర్భంలో కూడా చికిత్స చేసి ఐ మేడ్ హర్ నార్మల్. మళ్ళీ తర్వాత ఆవిడ ఒక గర్భం దాల్చి ఒక బిడ్డవాడికి కూడా జన్మనిచ్చింది ఆవిడ.
సో జీవితమే లేదనుకున్న ఆవిడకు అంత అద్భుతంగా తగ్గింది. సో కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి వేలం వెరిలా అటు వెళ్ళడం కన్నా ఇటు రావడం వల్ల అతి తక్కువ ఖర్చుతో చికిత్స పొందే ఆస్కారం ఉంది. మేము కూడా మారిన పరిస్థితులలో అద్భుతమైనటువంటి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. అత్యంత భయంకరమైన సిచ్యువేషన్స్లో వచ్చినటువంటి వాళ్ళని కూడా స్వస్థత పొందించడానికి అహరహం కృషి చేస్తుందని చెప్పడానికి ఇందాక చెప్పిన కేస్ స్టడీ అనేది ఒక ఉదాహరణ. పాదాలలో నొప్పులు రాకుండా ఉండాలంటే నివారణ ఏంటి గురువుగారు? నివారణ ఏం లేదండి. తెలుగు వాళ్ళకి ఏంటి అంటే పుల్లని పదార్థాలంటే చాలా విపరీతమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ. ఈ పుల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో అంటే ముఖ్యంగా మనకు ఎర్రని మాంసం తీసుకున్నా కానీ లేకపోతే మాంసాహారం ఎక్కువ తిన్నా కానీ నిల్వ పచ్చళ్ళు ఎక్కువ తీసుకున్నా కానీ టమాటో చింతపండు అధిక మొత్తంలో వాడినా కానీ ఇట్లాంటి సందర్భాలలో యూరిక్ యాసిడ్ అనేటటువంటి పెరగడం వల్ల గౌట్ ఆర్థరైటిస్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ముఖ్యంగా నొప్పులు వస్తున్నాయి అంటే మనం అయినంత మేరకు ముఖ్యంగా ఈ పుల్లని పదార్థాలను తగ్గించుకోవాలి. లేదంటే మనం రోజు వాకింగ్ చేస్తాము, శారీరక శ్రమ చేస్తాము, తోట పని చేస్తాము, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, ఇంట్లో అన్ని పనులు మనమే చేసుకుంటాం, బట్టలతో సహా మనమే పిండుకుంటాం అంటే ఏం తిన్నా డైజెషన్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. పూర్వం రోజుల్లో చక్కగా అన్నాలు వేసుకొని కూరలు వేసుకొని పచ్చళ్ళు వేసుకొని తిన్నారు, జీర్ణం చేసుకున్నారు వాళ్ళు. సో జీర్ణం అయ్యేటటువంటి కండిషన్స్ ఈరోజు తగ్గాయి. ఎందుకు అంటే శారీరక శ్రమ తగ్గింది. సో కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని డిఫరెంట్గా మనం ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. మనకు నాలికే రుచి ఒకటే కాదు, ఆరోగ్యం ఎట్లా వస్తుంది అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. సో అట్లా చూసుకొని తిన్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ గౌట్ ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంటే తీసుకునే ఆహార పదార్థాలే మన శరీరానికి నప్పుతున్నాయా లేదా కూడా చూసుకోవాలి. సో పూర్వం రోజుల్లో చేయి చూడమని అనేవాళ్ళు. ఏం లేదు నార్మల్గా ఉన్నవాళ్ళు కూడా నేను మా చిన్నప్పుడు చూసేవాళ్ళను. మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు, ఒకసారి గురుమూర్తి చేయి చూడండి అని అడిగేవాడు. చెయ్యి చూడడం అదే బాగానే ఉన్నాడు కదా, చెయ్యి ఎందుకు చూడమని అడుగుతున్నారు అనుకునేవాళ్ళు. అంటే నాకు ఎట్లా ఉంది నా పరిస్థితి, శరీర పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. అంటే వాతం పెరిగిందా, కఫం పెరుగుతుందా, లేకపోతే పిత్తం పెరుగుతుందా, శరీర పరిస్థితి ఎట్లా ఉంది, ఆకలి ఎట్లా ఉంది, మోషన్ ఎలా అవుతుంది, నాలుక ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి చూసి శరీరం యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి బాబు ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ విషయం ఎక్కువ తీసుకోకు, ఈ విషయంలో ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు. సో పూర్వం రోజుల్లో ఉత్తగా ఏం లేకున్నా కానీ వైద్యుడి దగ్గర చూపించుకున్నాడు. ఇప్పుడు ఈ రోజు ఏమర్థమైంది, మనకు మాట్లాడితే డుమ్ 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 అనుకుంటే వెళ్ళిపోయి అన్ని టెస్ట్ అన్నీ చేంజ్ చేసేస్తాం. అన్ని టెస్ట్ అమ్మయ్య అంత బాగుంది, నేను ఇంకేం చేసినా పర్లేదు, ఈరోజు ఫుల్ తాగేస్తాను, ఈరోజు బాగా తింటాను, నాకు అంత బాగుంది, నా శరీరానికి అన్నీ సెట్ అయిపోతాయి, ఏం కర్లేదు, నేను బాగానే ఉన్నా, బ్రహ్మాండం. ఎవడికి వాడు తావిదిలించుకునే ఎక్కువైపోయాను. సో వైద్యుడు కదా చెప్పాల్సింది, వైద్యుడి దగ్గర కదా వెళ్ళవలసింది. మనకు మనమే టెస్టులు చేసుకోవడం, మనకు మనమే వైద్యులు అయిపోయినాం. మనకు మనమే వైద్యం అయ్యేటప్పటికీ మనం విపరీతంగా చెలరేగిపోవడం అలవాటు అయిపోయింది. ఈ చెలరేగిపోవడంతో ఏమవుతుంది, రకరకాలైనటువంటి కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివి రాకుండా ఉండాలి అంటే ఆయుర్వేద వైద్యం దగ్గరికి ఒకసారి వెళ్ళి, అరే బాబు నాయన ఇట్లా వచ్చింది, ఏం చేయమంటావు, ఎలా చేసుకుంటే ఈ రోగం తగ్గుతుంది అనే దానిపైన ఒక నిశ్చితమైనటువంటి పరిశీలన తీసుకొని 1 లేక 2 ప్రిస్క్రిప్షన్స్ వాడుకున్నట్లయితే ఇట్లాంటి రోగాన్ని నిస్సంశయంగా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద పరిభాషలో ఆధునికత నవీన కాలం అంటే ఏంటి గురువుగారు? ఇప్పుడు మంచి ప్రశ్న తల్లి ఇది. సో చాలా వరకు ఏంటి అంటే ఆయుర్వేదం అంటే ఎంపెరికల్ సైన్స్, ఆయుర్వేదం అంటే ఇట్ హ్యాస్ టు బి ఎట్ టు బి ప్రూవ్డ్, ఆయుర్వేదం అంటే అంతే ఏదో ఆకులు అలా నూరుకొని అట్లా గోళీలు వేసేవాళ్ళు. ఇట్లాంటివి ఎవడు ప్రచారం చేశాడో కానీ అసలు ఏంటంటే గబ్బర్ సింగ్లో కొట్టినట్టు కొట్టాలి, ప్రచారం చేసినవాడిని కొట్టాలి, ఉరికించి పరిగెత్తించి కొట్టాలి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉండేటటువంటి దాన్ని పట్టుకొని ఇట్లా ఆకులు అలములు నూరి గోళీ వేసేవాడు ఆయుర్వేద వైద్యుడు అనే కాడికి తీసుకుపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే దీని వెనకాల స్ట్రాంగ్ లాబీ ఉంది, అసహ్యంగా మాట్లాడడం వెనకాల. సో మనం చూసాం ఆంధ్ర పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు పైన కానీ మిగతా వాళ్ళ పైన కానీ చెలరేగి మాట్లాడారు, ఎవరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. ఇప్పుడు ఒక్కొక్కరిని బెండు తీస్తూ ఉంటే నోర్లు మూతపడతా ఉన్నాయి. అట్లానే ఆయుర్వేదం విషయంలో కూడా చెలరేగి మాట్లాడే వాళ్ళ పైన కూడా
అట్లాంటి విధి విధానం ఉంటే తప్ప కానీ ఈ నోర్లు మూతపడవు. జనాలలో అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఈ మధ్యకాలంలో తక్కువ మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడే వాళ్ళు ఇప్పటిదాకా చెలరేగిపోయి మాట్లాడారు. ఇట్లా ఫైళ్ళు విసిరేస్తారు కొంతమంది డాక్టర్స్ అయితే. నేను ఆయుర్వేదం వాడుతా అని అన్నందుకు కాను అసలు ఆయుర్వేదం ఒక సైన్స్ అని ఇట్లా విసిరేస్తారు. మరి ఈరోజు నా దగ్గర ఆయుర్వేదం చదువుకోవడానికి ఇంగ్లీష్ డాక్టర్లు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. నేను నెక్స్ట్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెడితే ఒక ఎండి జనరల్ మెడిసిన్ చేసిన అతను ఆయుర్వేదం చదువుకోవడానికి వస్తున్నాడు. మీకు ప్రజలకు చెప్తాను, ఆయుర్వేదం నేర్చుకోవడానికి. ఆయన ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయడానికి ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు చెప్పండి, మాట్లాడిన వాళ్ళందరూ ఏం మాట్లాడారు ఇప్పటిదాకా? చెత్తా చెదారం ఎంత మాట్లాడారు ఆయుర్వేదం పైన? ఆయుర్వేదం ఇలాంటిది, ఆయుర్వేదం ఇందువల్ల సైన్స్ కావాలి, అందువల్ల సైన్స్ కావాలి, ఆయుర్వేదం అంటే ఎంపెరికల్ సైన్స్ మాట్లాడి 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 అలసిపోయారు. ఆయుర్వేదాన్ని అంచనా వేయడానికి ఇప్పుడున్నటువంటి శాస్త్రీయమైనటువంటి పారామీటర్స్ కాకుండా ఒక డిఫరెంట్ పద్ధతిలో అర్థం చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఆయుర్వేదం సైన్స్ అది, కానీ ఇప్పుడున్నటువంటి పారామీటర్స్ ప్రకారంగా దాన్ని ఇంకొక కొత్త పద్ధతిలో ఇప్పుడు చెప్పేటటువంటి పందులపైన ఎలుకలపైన రీసెర్చ్ చేసి నిర్ణయించు అని చెప్పే పద్ధతి కాకుండా డిఫరెంట్ పద్ధతి పైన దాని యొక్క శాస్త్రీయతను రుజువుపరచాలని ఉంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు, ఆయుష్ మినిస్ట్రీ ఉంది, మాకంటూ ఒక వ్యవస్థ ఉంది. విశ్వ ఆయుర్వేద పరిషత్ అని ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ యొక్క అనుంగి సంస్థ, ఐఎంఏ లాంటి సంస్థ గట్టిగా పోరాటం చేస్తూ ఉంది. ఆయుర్వేద వైద్యుల యొక్క నాణ్యతాపరమైనటువంటి చదువులు, ఆయుర్వేదం యొక్క విలువలు, ఆయుర్వేదాన్ని శాస్త్రీయత అనేటటువంటి అంశాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేయడానికి తహతలాడుతూ ఉంది అన్నట్లు. సో చాలా శరవేగమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రేక్షకులు మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయుర్వేద వైద్యాన్ని ఇంతకు ముందులాగా ఎవరైనా మాట్లాడినా మీరు మాట్లాడకండి, చేయకండి. ఎందుకంటే మనం ఆయుర్వేద వైద్యం దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి రోజులు మనకు ఆసన్నమయ్యాయి. మనం ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే. 10TV వాళ్ళు ఇంత గొప్ప ప్రోగ్రాముకు శ్రీకారం చుట్టారు. గురు ఆరోగ్యవేద 2.0 అంటే మారిన ఆయుర్వేద వైద్యం. మేము కూడా సరికొత్త అంశాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే వింతలు విశేషాలు, ఆయుర్వేద వైద్యంలో శరవేగంగా వస్తున్న మార్పులు, ఇవన్నిటిని రంగడించి మీకు తీసుకురావాలన్న సదుద్దేశంతోనే 2.0 కార్యక్రమంగా చేయడం జరుగుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తారా? ఆయుర్వేదం మారింది అని చెప్పడానికి 1-2 ఉదాహరణలు చాలనుకుంటా. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే, ఒకప్పుడు మీకు ఎక్స్రే ఉందా? అరే ఎక్స్రే ఎవడో కనిపెట్టాడబ్బా, ఒకప్పుడు వాచి ఉందా అని నువ్వు చెప్పినట్టుగా ఉంది. జనాలు ఏమిటో పిచ్చివాట మాట్లాడతారు. సో ఒకప్పుడు వాచి ఉందా, మరి వాచి లేకపోతే నువ్వు ఎలా పెట్టుకున్నావు? మీ తాతల్లాగా ముత్తాతల్లా గోచి పెట్టుకోవచ్చు కదా, చెప్పులు చేతిలో పెట్టుకుని నడవచ్చు కదా. మరి ఆ మాట అంటే కోపం వస్తుంది కదా. సో కాబట్టి ఎక్స్రే అనేది ఒక టూల్ అన్నట్లు. ఆ టూల్ అనే దాన్ని ఎవరైనా ఉపయోగించుకుంటారు, నేనైనా ఉపయోగించుకుంటాను. సో అట్లా అంటే మరి ఇంగ్లీష్ వైద్యం సుశ్రుతుని ఫోటో పెట్టుకొని ప్లాస్టిక్ సర్జరీ ఎట్లా వాడుతుంది, ఎట్లా చేస్తుంది? అది మాకు ఇచ్చేయండి, ఈరోజు ఇచ్చేసేయండి. వరల్డ్ వైడ్గా ఉండే ప్లాస్టిక్ సర్జరీ మొత్తం మాకు ఇచ్చేయండి. మా దగ్గర నుంచి నేర్చుకొని పోయారు కదా మీరు, అది మాకు ఇచ్చేయండి. ఆ ఒక్క స్పెషాలిటీ చాలు ఆయుర్వేద వైద్యుల జీవితాలు గొప్పగా మారడానికి. చాలు, ఒక హాలీవుడ్ హీరోయిన్ను అందంగా తయారు చేస్తే చాలు, కోట్లాది రూపాయలు వస్తాయి. ఒక్కరు చాలు, ఒక్క సినిమా యాక్టర్ చాలు వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. మేమేం మాట్లాడలేకనా, మాకు నోరు లేకనా, మాకేం చేత కాకనా? మేము కూడా గొడవలు చేయగలం, మేము కూడా కొట్లాడగలం. మా వెనకాల కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మా వెనకాల కూడా రాజకీయ నాయకుల పార్టీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ఇప్పటిదాకా ఆయుర్వేదం గురించి మాట్లాడింది చాలు. నాన్ సెన్స్ మాట్లాడడం వల్ల మనమే చులకనైపోతాం. దయచేసి మన ఇంట్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన సామాజిక వర్గాల్లో కూడా ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. కాబట్టి వాళ్ళకో గౌరవాన్ని, వాళ్ళకో మర్యాదను, వాళ్ళకో స్వయం ప్రతిపత్తిని, ఒక ఆర్థిక పరత్వాన్ని, వాళ్ళ ప్రొఫెషన్ను వాళ్ళు అందంగా చెయ్యడానికి కావలసినటువంటి జస్ట్ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, అంతే చాలు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మొక్కకు కాసిన నీళ్లు పోస్తే చాలు. చాలా బుగ్గని మీరినట్టుగా నేనన్నా నీళ్ళు అందాయా అని అడిగితే చాలు, అంతే. ఇంకేం మనం చేయాల్సిన అవసరం లేదు. ఆయుర్వేద డాక్టర్ తన అన్నాన్ని తను సంపాదించుకోగలడు, తన జీవితాన్ని తను మలుచుకోగలడు. మనం ఏమీ 10 మంది పేషెంట్లు ఎవ్వరూ పంపక్కర్లేదు. కాబట్టి సో ఆయుర్వేదం సైన్స్ అని చెప్పడానికి మారుతున్న ఎంఆర్ఐ, నేనైతే ఆల్మోస్ట్ కొన్ని వేల ఎంఆర్ఐలు రాస్తాను, నేను ల్యాబ్ టెస్టులు రాస్తాను, అన్నీ రాస్తాను. కానీ
ఇక్కడ ల్యాబ్ టెస్ట్ల వాళ్ళు మా పేర్లు రాయడానికి వాళ్ళకి ఎందుకో కష్టంగా ఉంటుంది. అయితే చదువుతారు, అయితే బుక్ అని తీసేస్తారు, మహేష్ అని రాస్తారు, లేదా డాక్టర్ మహేష్ అంటారు. మహేష్ బాబు ఎండి అని రాయడానికి ఎందుకో చేతులు గదగద వణుకుతాయి. వాళ్ళ ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు, మీరు ఆయుర్వేదం వాడకండి అండి అని చెప్తాడు. నీవెవరు చెప్పడానికి? ల్యాబ్ టెస్టులు తగుదునమ్మా అని ఎన్నో సలహాలు చెప్తారు, మీరెవరు చెప్పడానికి? నువ్వు టెస్ట్ చేసి ఇచ్చేసే, అంతవరకే నీ బాధ్యత. నువ్వెవరు చెప్పడానికి? సో ఇక్కడ మేము కూడా ఇంకా చాలా మాట్లాడతాం. మాకు కూడా నోరుంది, మాకు కూడా లాజిక్స్ తెలుసు, మాకు కూడా సైన్స్ తెలుసు. మా సైన్స్ అనేటటువంటిది గతపాలపు వైభవాన్ని చూసింది. ఈరోజు ఆలోపతిక్ డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తున్న గౌరవము, మర్యాద, స్టేటస్ అన్నీ మావే ఒకప్పుడు. మేము కూడా సూర్యకాంతం లాంటి అత్త లాంటి వాళ్ళమే. ఈ కొత్త కోడలు మరీ ఎక్కువ చేస్తే నెత్తి మీద 2 మొట్టికాయలు వేసి కింద కూర్చోబెట్టి నీల్ డౌన్ చేయిస్తాం. ఆ రోజు కూడా ఒక రోజు ఉంది, చెప్తున్నా. ప్రజలే చేయిస్తారు. అది ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పేటటువంటి మాట. కాబట్టి సో ఇంతకు మించి నేను ఇంకా శాస్త్రీయత చెప్పడానికి చాలా చెప్పగలం మేము. ఆధునికత చెందింది అని చెప్పడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది న్యూఢిల్లీలో ప్రారంభమై చాలా కాలం అయిపోయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. ఆయుర్వేద వైద్యాన్ని, దేశీయ వైద్యాన్ని ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పంతాల్లోకి తీసుకుపోతున్నారు. ఎవరైనా టెక్నాలజీ అడిగితే టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, టెక్నాలజీని ట్రైన్ చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చి గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీలో ఎంతోమంది చదువుకుంటున్నారు. సో చాలా మార్పులు వస్తున్నాయి బ్రోస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మార్పులు వస్తున్నాయి. మనము ఆయుర్వేదం వాడకపోతే మనమే లాస్ అవుతాం తప్ప మరొకరు లాస్ కారు. మీరు ఏమీ అన్నం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయుర్వేద వైద్యులు అందరూ గట్టిగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంతకాలం అలోపతి వైద్యం చేసిన ఆయుర్వేద వైద్యులు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లల్ని అలోపతి వైద్యం చదివించుకున్నారు. సో అలోపతి వైద్యులలో ఇళ్లల్లో కూడా ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. కాబట్టి మనం ఎంత మాట్లాడినా, ఎంత చేసుకున్నా మన రోగాల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యం దగ్గర రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా నవీనతను, శాస్త్రీయతను వాళ్ళు కూడా పుణికిపుచ్చుకున్నారు. ఈ రోజుల్లో ఊరికే ఎవరు ఏదో అలా డిగ్రీ ఇచ్చేసారు, అర్థమవుతుందా? ఏమో మరి ఏదైనా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో ఏమైనా అలా ఇస్తారో మా తెలియదు, కానీ మా దగ్గర మాత్రం ముక్కు మూసుకొని సంస్కృతం చదువుకోవాల్సిందే, తర్కం చదువుకోవాల్సిందే, మీమాంసం చదువుకోవాల్సిందే, ప్రాచీన కాలం నాటి ప్రతి విషయం చదువుకోవాల్సిందే. అన్నీ చదువుకుంటే తప్ప డిగ్రీ చేతికి రాదు. ఎండి కూడా చాలా కష్టమైపోయింది. ఇప్పుడు మొత్తం ఇంకా రీసెర్చ్ మెథడాలజీ అయితే ఎంత కష్టమైపోయింది అంటే, ఆధునిక కాలంలో ఉండేటట్టు అందరూ చదివే రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది, మరి ప్రాచీన కాలం నాటి రీసెర్చ్ ఎట్లా జరిగింది ఉంటుంది. సో ఇట్లా బుర్ర వేరెక్కిపోతా అన్నట్లు. అటు ఆ పుస్తకం చదవాలి, ఈ పుస్తకం చదవాలి, రెండింటినీ కోరిలేట్ చేసుకోవాలి. ఇట్లా కోరిలేట్ చేసుకునే స్థాయికి వచ్చాం కాబట్టి ఆధునికత, నవీనత అని చెప్తూ ఉన్నా. సో కాబట్టి నేను ఒకటే మాట చెప్తాను, కిరాతార్జునీయంలో ఒక అందమైనటువంటి శ్లోకం రాశారు భారతి గారు. ఏంటంటే, పురాణమిచ్చేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిచ్చ వద్యం సంతః పరిచ్ఛన్య భంజతి అని. అంటే జ్ఞాని అనబడేటటువంటి వాడు గత కాలంలోని విషయాలను, గొప్ప విషయాలను తీసుకోవాలి, నవీన కాలంలోని గొప్ప విషయాలను రెండింటినీ మేళవించి సరికొత్త విషయాన్ని చెప్పేదాన్నే ఆధునికత అంటారు. ఆధునికత గురించి భారవి ఎంత గొప్పగా చెప్పాడో చూడు. మనం ప్రాచీన కాలం నాటి మనం ఏదో జాన్ మిల్టన్, వర్డ్స్వర్త్, కీత్, ఓహో చాలా గొప్ప కవులు అంటాం. మరి మన కవులను ఏమందని చెప్పండి. ఆధునికత గురించి భారవి చెప్పినట్టు కితారాజ్యంలో ఉండేటటువంటి శ్లోకాన్ని ఏమందని చెప్పండి. సో మనం ప్రపంచంలో మనను మించిన తోపులు ఎవడు లేడు, మనకన్నా గొప్పగా చదివిన మేధాలు లేరు. మన దేశంలో చెప్పబడిన గొప్ప చదువులు ఏ దేశంలో కూడా చెప్పబడలేదు. అది ఆక్స్ఫర్డ్ కావచ్చు, అది మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన నలంద, మన తక్షశిల, మన నాగార్జున కొండ విదేశాలకు జ్ఞానభిక్ష పెట్టింది. దాదడే వన్ ఆఫ్ మై పేషెంట్ కేమ్ ఫ్రమ్ జపాన్. ఏం బాబు జపాన్ విశేషాలు ఏంటి అంటే, ఆ పిల్లవాడు చెప్పాడు నాకు, సార్ జపాన్ వాళ్ళు భారతదేశాన్ని చాలా గౌరవిస్తారు సార్. ఎందుకంటే మొట్టమొదటి జ్ఞానులను, శాస్త్రవేత్తలను, తత్వవేత్తలను అందించినటువంటి దేశం భారతదేశం అని ఆ దేశంలో అంటారు సార్. ఇంకా పైగానేమో ఒక గొప్ప సైంటిస్ట్ అంటే ఏంటంటే, మన ఆర్యభట్ట యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ క్లబ్బులలో చేసుకుంటారంట. నిజంగా అది విని చాలా సంతోషం అనిపించింది. మనం అసలు ఆ పేరు కూడా చాలామందికి సగటు మనుషులకు తెలియదు. సో కాబట్టి శాస్త్రీయత,
ఆధునికత అనేటటువంటిది రెండిటిని మేళవించుకొని సరికొత్త దిశలో ఆయుర్వేదం అనేది శరవేగంతో ప్రపంచాన్ని జయించడానికి ఉర్రూతలుగుంచు ముందుకు పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.